హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యాస్పైర్ రివ్యూస్. ఇప్పుడే తలైవర్ తంబి తలైమయల్ అనే ఒక మూవీ అయితే చూడడం జరిగిందనమాట. ఈ మూవీ కూడా 2026 జాన్ సంక్రాంతికి అయితే రిలీజ్ అయిందనమాట. జననాయకన్ పోస్ట్ పోవడంతో చాలా చిన్న సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయి. అందులో ఈ సినిమా కూడా ఒకటి అనమాట. సో ఇంత త్వరగా వీళ్ళైతే ఓటీటీ ప్లాట్ఫామ్కి అయితే ఇచ్చేస్తారని నేను అనుకోలేదు. ఈ మూవీ అంటే 1 hour 59 minutes అయితే ఉంటుంది. నెట్ఫ్లిక్స్ అయితే స్ట్రీమ్ అవుతుంది అనమాట. ఫైనల్గా అయితే ఇప్పుడైతే మూవీ అయితే చూడడం అయితే జరిగిందనమాట. మూవీ కాన్సెప్ట్ చాలా యూనిక్గా ఉంది. ఇంతవరకు ఇలాంటి కాన్సెప్ట్తో నేను మూవీ అయితే చూడలేదు. ఎందుకో ఆ కాన్సెప్ట్తో ఏదో సంథింగ్ ఉంటుందిరా మూవీ అని చెప్పి ఇంట్రెస్ట్గా అయితే అలా చూస్తాను నేను. కానీ ఎందుకో మూవీ అయితే తేడా కొట్టేసింది అనమాట. అంత గొప్పగా ఏమీ లేదు, ఏదో ఒకసారి అయితే మూవీని అయితే అలా చూడొచ్చు అనిపించింది నాకు. ఎందుకు అలా అనిపించింది అంటే కాన్సెప్ట్ చాలా బాగుంది కదా, వే ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎందుకు అంత మంచిగా అనిపించలేదు అంటే మేబీ ఒరిజినాలిటీ ఎక్కడ మిస్ అయిందేమో. తమిళ్లో చూస్తుంటే ఇంకోలా ఉండేదేమో నాకు కూడా. నేను తెలుగులో చూశాను కాబట్టి అంతగా అయితే ఏం ఎక్కలేదు. సమ్వేర్ ఆ డైలాగ్స్ రాసిన అతను అంత మంచిగా రాయలేదేమో. చాలా కామెడీ సీన్స్ పెట్టుండొచ్చు, చాలా ఎంగేజింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, అంతా చాలా బాగానే ఉంది. కానీ తమిళ్లో అయితే ఆ ఒరిజినాలిటీ బయటకు వచ్చి వాళ్ళు ఏమంటున్నారో అది కరెక్ట్గా డెలివర్ చేసి ఉంటారు. కానీ తెలుగులో డబ్ చేయడం వల్ల ఆ వాక్యాలు అయితే మార్చేశారనమాట. సో ఆ కామెడీ చూస్తుంటే నీకు అంత గొప్ప కామెడీ అయితే ఏమీ అనిపించదు. అండ్ వాళ్ళు యాక్టింగ్ చేసి అయితే కామెడీ తెలిసేస్తుంది అనమాట, ఏదో సంథింగ్ కామెడీ సీన్ అయితే జరుగుతుంది అని చెప్పి. కానీ ఎందుకు తెలుగులో డైలాగ్స్ చెప్పేటప్పుడు మాత్రం ఆ కామెడీ అయితే ఎక్కడ కనిపించలేదు. సో మూవీ అంతా పర్ఫెక్ట్గానే ఉంది, అంతా బాగానే ఉంది. కానీ తెలుగు డబ్బింగ్లో అయితే వీళ్ళు ఫెయిల్ అయ్యారని చెప్పి చెప్పొచ్చు అనమాట. ఎవరికైనా సరే తమిళ్ కానీ వచ్చి ఉంటే ఈ మూవీ ఖచ్చితంగా తమిళ్ అయితే చూడండి. తమిళ్లో మూవీ ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు. కానీ తమిళ్లో ఎవరైనా చూసి బాగుందంటే మాత్రం కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. తెలుగులో అయితే టోటల్గా బాగాలేదు. అంటే సినిమా బాగుంది కానీ వాళ్ళు తెలుగులో రాసిన డైలాగ్ డబ్బింగ్ వే ఆఫ్ డెలివరీ అంతా బాగాలేదు. సో మెయిన్ మూవీ కాన్సెప్ట్ అయితే ఏమీ లేదనమాట. ఒక 2 ఇళ్ళు పక్కనే ఉంటాయన్నమాట. ఒక ఇంట్లో చావు జరుగుతుంది, ఇంకొక ఇంట్లో పెళ్లి జరుగుతుంటుంది అనమాట. సో ఇద్దరు ఒకే టైం చేయాలనేది పట్టుబడతారు అనమాట. అలా పట్టుబడటంతో ఇంకా జీవా గారు వాళ్ళతో ఎలా హ్యాండిల్ చేశారు, లాస్ట్కి చావు జరిగిందా పెళ్లి జరిగిందా లేకపోతే ఇంకేమన్నా అనుకోని సంఘటనలు జరిగాయి ఏందని చెప్పి మూవీ ప్లాట్ అనమాట. సో అలా మూవీ అయితే ఆరామ్సే ఒక 2 hours అయితే చూడొచ్చు. అట్లా నీకు ల్యాగ్ అని ఫీలింగ్ అయితే ఏమి రాదు. నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇంటెన్సిటీ అలా వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ నెక్స్ట్ అయితే ఏమీ జరగదు, అలా పోతూనే ఉంటుంది. సినిమా అయిపోద్ది. కానీ అంత ఇంటెన్సిటీ మూమెంట్స్ అవి అయితే ఏం జరగవు అనమాట. ఊరికే జస్ట్ అలా టైం పాస్ కోసం ఒకసారి చూడాలనుకుంటే మాత్రం చూడండి. నెట్ఫ్లిక్స్ అయితే స్ట్రీమ్ అవుతుంది.